ఒక గురువు చెప్పిన జీవిత రహస్యం. చనిపోయే ముందు ఆఖరి రోజుల్లో ఎలా బ్రతకాలి ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం. ఒకానొకప్పుడు ఒక ఆశ్రమంలో సాధువు తన శిష్యులకు ఉపన్యాసం ఇస్తున్నాడు. అప్పుడే ఆశ్రమంలోకి ఒక అపరిచితుడు ప్రవేశించి సాధువును దుర్భాషలాడాడు. సాధువు ఆ వ్యక్తి వైపు చూసి ఏమీ సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉన్నాడు. కాసేపటికి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న శిష్యులలో ఒకరికి ఆ మాటలు విని కోపం వచ్చింది. తన గురువు ఎందుకు స్పందించకుండా వింటూ ఉండిపోయాడని ఆ శిష్యుడికి ఆశ్చర్యం వేసింది. ఉపన్యాసం ముగిసిన తర్వాత అతను గురువు వద్దకు వచ్చి, గురూజీ, ఆ వ్యక్తి మిమ్మల్ని క్రూరంగా తిట్టినప్పుడు, ఘోరంగా దూషించినప్పుడు మీరు మౌనంగా ఎలా ఉన్నారు? దయచేసి చెప్పండి. మీరు అలాంటి పరిస్థితుల్లో కూడా ఇంత ప్రశాంతంగా నవ్వుతూ ఎలా ఉండగలిగారు? మీకు కొంచెం కూడా కోపం రాలేదు, కనీసం మీ ముఖ కవళికలు కూడా మారలేదు. మీ రహస్యం ఏమిటి అని అడిగాడు. సాధువు చిరునవ్వుతో, ఆ రహస్యాన్ని ఖచ్చితంగా నీకు చెప్తాను. అయితే ముందుగా నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అన్నాడు. శిష్యుడు ఆశ్చర్యపోయాడు. ఏమిటి గురూజీ, దయచేసి చెప్పండి అని అడిగాడు శిష్యుడు. సాధువు ఇలా చెప్పాడు, నీవు ఒక వారం తర్వాత చనిపోతావు. మీ జీవితపు అంతం దగ్గర పడింది. అది విని శిష్యుడు చలించిపోయాడు. కాళ్ల కింద నుంచి నేల జారిపోయినట్లనిపించింది. ఎవరో చెబితే తను ఎప్పటికీ నమ్మేవాడు కాదేమో, కానీ ఆయన తన గురువు, ఆయనపై పూర్తి విశ్వాసం, గౌరవం ఉంది. అందువల్ల దానిని నిజమని నమ్మాడు. అతను జీవించడానికి కేవలం 7 రోజులు మాత్రమే మిగిలి ఉంది. శిష్యుడు చాలా కృంగిపోయాడు. నిరాశ, నిస్పృహ స్థితిలో సూటిగా ఆలోచించలేకపోయాడు. కానీ తర్వాత ఒక్క క్షణం స్థిరంగా ఉండి ప్రశాంతమైన మనస్సుతో ఆలోచించాడు. అతను తన జీవితంలోని ఆ చివరి 7 రోజులు సంపూర్ణంగా జీవించాలని నిర్ణయించుకున్నాడు. తన గురువు ఆశీర్వాదంతో ఆశ్రమాన్ని విడిచిపెట్టాడు. దారిలో శిష్యుడు తన జీవితంలోని ఆ చివరి 7 రోజులను పూర్తిగా ఎలా సద్వినియోగం చేసుకోవాలా అనే ఆలోచనలో మునిగిపోయాడు. చాలా ఆలోచించిన తర్వాత అతను తన గురూజీ బోధనలను అనుసరించి వినమ్రత, ప్రేమ, భగవంతుని పట్ల భక్తితో జీవించడానికి మిగిలిన 7 రోజులను గడపాలని నిర్ణయించుకున్నాడు. ఆ క్షణం నుండి అతని స్వభావం చాలా తీవ్రంగా మారిపోయింది. ఇప్పుడు అతను అందరినీ అత్యంత ప్రేమపూరిత హృదయంతో కలుస్తున్నాడు. దేనికి ఎవరిపైన కోపం తెచ్చుకోవటం లేదు. అతను ఎక్కువ సమయం దేవుడి స్మరణలో గడుపుతున్నాడు. అతను చేసిన పాపాలకు పశ్చాత్తాపపడుతున్నాడు. తెలిసి లేదా తెలియక ఎవరితోనైనా విభేదాలు ఉన్నా లేదా ఎవరినైనా బాధ పెట్టి ఉంటే వారందరినీ క్షమాపణ కోరాడు. తన దినచర్యను ముగించిన తర్వాత అతను భగవంతుని స్మరణలో మునిగిపోయాడు. ఇలా 6 రోజుల పాటు సాగింది. 7వ రోజు శిష్యుడు తన అంతః సమయానికి ముందు తన గురువును ఒక్కసారి చూడాలని, కలవాలని కోరుకున్నాడు. తన గురువును కలుసుకుని అతని పాదాలను స్పృశించి, గురూజీ, నా ముగింపు దగ్గర పడింది. నా చివరి క్షణాలు మీ వద్ద గడపాలనుకుంటున్నాను. దయచేసి చివరిసారిగా మీ ఆశీర్వాదం నాకివ్వండి అన్నాడు. సాధువు ఇలా అన్నాడు, నా ఆశీర్వాదాలు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి. నీవు దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించు. 7 రోజుల క్రితం గురువు వద్ద విన్న విషయం తర్వాత తన గురువు నోటి నుండి అలాంటి ఆశీర్వాదం విని శిష్యుడు కలవరపడ్డాడు. తన శిష్యుడిని ఆశీర్వదించిన తర్వాత గురువు అడిగాడు, ఇప్పుడు చెప్పు, గత 7 రోజులు ఎలా ఉన్నాయి? నీవు మునపటిలా అందరిపై కోపంగా ఉన్నావా? ముఖలిత హస్తాలతో శిష్యుడు ఇలా జవాబిచ్చాడు, లేదు, అస్సలు కాదు గురూజీ. నేను జీవించడానికి కేవలం 7 రోజులు మాత్రమే ఉంది. నేను అలాంటి పనికిమాలిన ప్రవర్తనతో వాటిని ఎలా వృధా చేయగలను? బదులుగా నేను ప్రేమపూరిత హృదయంతో అందరినీ పలకరిస్తూ గడిపాను. నేను ఎప్పుడైనా ఎవరినైనా బాధ పెట్టి ఉండిన వారికి క్షమాపణ కూడా చెప్పాను. దానికి గురువు చిరునవ్వు నవ్వి, చూడు,
ఇప్పుడు నీకు నా రహస్యం తెలిసింది. నువ్వు కూడా అనుభూతి చెందావు. నేను ఏ క్షణంలోనైనా చనిపోవచ్చని నాకు తెలిసినప్పుడు ఎవరి అందైనా చెడు భావనలతో ఆ విలువైన సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటాను? బదులుగా అందరి ఎడల నా హృదయాన్ని తెరిచి ఉంచి నా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. పశ్చాత్తాపం, పగ, తగాదాలు, వాదనలతో వృధా చేయడానికి జీవితం చాలా చిన్నది. జీవితమంతా క్షమించడం, ముందుకు సాగిపోవడమే జీవితపు నిజమైన లక్ష్యం, ఆనందం. ఎవరు ఈ ప్రగాఢమైన జీవిత రహస్యాన్ని నిజంగా అర్థం చేసుకుంటారో వారు ఏ పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉంటారు. జ్ఞానం అంటే ఇదే. నీ జీవితంలోని ప్రతి క్షణము అదే నీ చివరి క్షణమని భావించి జీవించు. ఈ మొత్తం ఉపాయమేమిటో శిష్యుడు వెంటనే అర్థం చేసుకున్నాడు. ఆ రోజు ప్రశాంతమైన ప్రేమపూర్వక జీవితానికి సంబంధించిన గంభీరమైన రహస్యాన్ని తెలుసుకున్నాడు. కేవలం ద్వేషాన్ని తొలగించండి, సార్వత్రిక ప్రేమ అక్కడే ఉంటుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.